ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పరంపర. తాజాగా లిక్కర్ స్కామ్లో డబ్బుల్ని వైట్ చేసిన మనీ లాండరింగ్ నిపుణుడు అనిల్ చోక్రాను ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. అంతకు ముందే ఆయనను ముంబైకి వెళ్లి పట్టుకుని ఎలా డబ్బులు రూటింగ్ చేశారో మొత్తం తెలుసుకున్నారు. తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి డబ్బులను చోక్రా వైట్ చేశారు. ఈ ఆధారాలను కోర్టులో ప్రవేశపెడతారు. అంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సూత్రధారి గురించి ఎప్పుడు బయటకు వస్తుందనేది కీలకంగా మారింది. ఏపీలో 5 సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ దందాలో అంతిమ లబ్ధిదారు ఎవరో ఏపీలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. పాత్రదారులంతా ఇలా కొంచెం సంపాదించుకుని ఉండొచ్చు, కానీ అసలు జేబులు నిండింది సూత్రధారికే. వైట్ చేసి ఇచ్చింది కూడా ఆయనకే. ఆయనెవరో కూడా తెలుసు. సిఐడి సిట్ ఇంకా ఆ దిశగా ఎంత దూరం ముందుకొచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూనే పోతోంది. ఆ సూత్రధారి వద్దకు కేసు ఎంత వేగంగా తీసుకువెళ్తే కేసు అంత బలంగా మారుతుంది. 5 సంవత్సరాల పాటు మద్యం తాగేవారిని తగ్గిస్తామని విపరీతంగా రేట్లు పెంచారు. ఆ పెంచిన రేట్లను స్వయం తయారీ నకిలీ లిక్కర్ అమ్మారు. వేరే బ్రాండ్స్ను ఏపీలో దొరకనీయలేదు. ఏపీ బ్రాండ్లు బయట అమ్మనీయలేదు. అచ్చంగా ప్రముఖ బ్రాండ్లకు పోలిన నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మి వేల కోట్లు వెనకేసుకున్నారు. ఆ సొమ్మంతా బంగారంతో పాటు పెట్టుబడుల రూపంలో సూత్రధారికి చేరింది. ఆ లింక్ తేల్చే వరకు ఈ కేసు సాగుతూనే ఉంటుంది. కానీ ఎంతవరకు, ఎంతకాలం సాగితే అంతగా బోర్ కొట్టేస్తుంది. అందుకే సిట్ ఇందులో వేగం పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అలా జరిగితే లక్షలాది మంది మందుబాబుల శాపాలకు తగిన శిక్ష పడినట్లవుతుంది.